2019లో మీరు 9 సీట్లు రావని చెప్పేసి మేము చెప్తున్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులారా సిగ్గుసారం ఉంటే మాతోని చర్చలకు పిలవండి. మీకు 50,000 మెజార్టీ వస్తారా? ఎవడన్నా కాంగ్రెస్ కార్యకర్త మీ మొక్కలు చూసి ఓటేసి రారా? ఎవడన్నా మా నిరుద్యోగులు రేవంత్ రెడ్డి మా తరఫున వచ్చి తమ్మి మేము అందరూ ఓట్లు వేపిస్తామని చెప్తే నువ్వు ఓటేయి మీ అమ్మాయితో ఓటేపి అని చెప్పేసి మా పక్కన మా భుజం మీద చేసి రేవంత్ రెడ్డి మాట్లాడిన ఆ రోజు కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు. ఇవాళ రేవంత్ రెడ్డి ఎక్కడ పోయినావు? మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మేము ఉస్మానియా యూనివర్సిటీ ప్రధానంగా మన చిక్కడపల్లి లైబ్రరీ నుంచి వచ్చినామండి. మేము 5 రూపాయల భోజనం చేసుకుంటా, క్యాటరింగ్లో పోకుంటా, మేము స్విగ్గీ జొమాటోలు చేసుకుంటా పనిచేస్తాం. మా దగ్గర ఎలాంటి ప్రభుత్వాలు లేవు. తెలంగాణ యావత్ ప్రభుత్వం మొత్తం వచ్చింది. ఎక్కడెక్కడ నిర్బంధించి రాష్ట్రాలలో నిర్బంధించి ఈ విధంగా చేసారు. ఇప్పటికైనా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే చెప్తున్నాం. ఆయన పోస్ట్ మ్యాన్ జాబ్ అంటాడు. కోదండరామ్ అంటాడు, ఇంతవరకు బయటికి రాలేదు. ఇలా రియాజ్ సార్ని కోదండరామ్ తర్వాత ఒక మేధావి అని చెప్పేసి మేము గుర్తించినాం. ఆయన ఏది చెప్తా అది చేసినాం. ఆయన గొంగల పువ్వుని ముద్దాడంటే గొంగల పువ్వుని ముద్దాడినాం, కానీ ఇలా రియాజ్ సార్ ఇటు రావట్లేదు. ఈ విధంగా ఉంటే ఉద్యమం ఉధృతమై రెట్టింపు అయితే చెప్తే తెలంగాణ ఎప్పటికీ నిర్బంధాలకు భయపడదని చెప్పేసి మేము చెప్తున్నాం. కాబట్టి వందలాది మంది అరెస్ట్ చేశారన్న. గోషమాల్ స్టేడియం తీసుకుపోయారు. మన ఒక్కొక్కరు ఇది మన థియేటర్లలో దాచిపెట్టుకున్నారు. ఎక్కడెక్కడ అరెస్ట్ చేసి మహిళలు చూడకుండా అరెస్ట్ చేసి గోషమాలు నాపల్లికి పిఎస్కి తీసుకొని పోవడం జరిగింది. బల్మూరు వెంకటి 2 నాలుకల దూరంగానే ఉంది. మా దగ్గర కోసం మా మాట మాట్లాడుతుండే, వాళ్ళ దగ్గర కోసం వాళ్ళ మాట్లాడుతుండే. అన్నగారు మీకు ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే మాకు ఉద్యోగ క్యాలెండర్ కాదు, పోస్టుల సంఖ్య పెంచండి. ఇప్పటికే ఏజ్ బార్ అయిపోతుంది. నువ్వు క్యాలెండర్ ఇచ్చినా గొడవ తొలగించుకుంటాను చెప్తే మాకు ఎలాంటి లాభం ఉండదు. దయచేసి మీ కాలు మొత్తం మా బాధలు అర్థం చేసుకోండి.